ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెలలో మకర రాశి ఫలితాలు. ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కెరియర్కు సంబంధించిన విషయాలలో మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలనుకునే అవకాశాలను మీరు ఎదుర్కొంటారు. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలనేది ఆలోచించండి. ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ కృషి విజయానికి తలుపులు తెరుస్తుంది. ఉన్నత విద్యలో చేరాలని కోరుకునే విద్యార్థులు మొదటి వారం తర్వాత మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. మీరు వివాహం చేసుకుంటే కనుక కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాటర్న్ మరియు మార్స్ యొక్క స్థానం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే హార్మోన్ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అదనంగా కొంతమంది శరీరంలో ముద్దలకు కూడా గురవుతారు. మంగళవారం రోజున బెల్లం, నల్లగ్రామ్, ఎర్రకాయ ధాన్యాలు వంటివి అంగారక గ్రహానికి సంబంధించిన విరాళాలు ఇవ్వడం మీకు చాలా మంచిది. తద్వారా పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలన్నీ కూడా కుటుంబ సభ్యులతోటి పంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చికాకులు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకైతే నూతన ఉత్సాహం. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. మిత్రుల నుంచి కొన్ని ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. నీలం, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఈ నెల మీరు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ నిర్ణయాలకు అంగీకరించకపోవచ్చు. ఈ నిర్ణయాలు మీకోసం చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు వారి భావాలను తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇతరులకి సహాయపడడానికి, మంచి పనులు చేయడానికి మీరు ఎప్పుడూ కూడా అంకిత భావంతో ఉంటారు. ఈ విషయం మిమ్మల్ని ఇతరుల నుండి భిన్నం చేస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు దూకుడుగా ఉండవద్దు. ప్రతిదీ కూడా గొప్ప పద్ధతిలో అర్థం చేసుకున్న తరువాతే మీరు నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో పురోగతి సాధించడానికి మీకు చాలా కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే బహుళజాతి కంపెనీల్లో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త విజయాన్ని, అనేక బహుమతుల్ని రుచి చూస్తారు. ఈ నెల మీరు చాలా పని చేయాల్సి ఉంటుంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈ నెల మధ్యలో కూడా అదనపు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక కొంత ఓపిక, సహనం అలవర్చుకోండి. మీకు అసౌకర్యం, ఒత్తిడి అనిపిస్తే మీరు ఉద్యోగాన్ని వదిలివేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మీ జాతకం యొక్క అంచనాల ప్రకారం ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అదనపు జాగ్రత్తగా ఉండండి. మీ నిగ్రహాన్ని సులభంగా కోల్పోవద్దు. మీరు ఏదైనా నిర్ణయాన్ని ఓపికగా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీ ముందుంటాయి. ఈ నెల ఉద్యోగ జీవితం గొప్పగా ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మీలో చాలామంది ఉద్యోగానికి సంబంధించి కొత్త ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. గొప్పతనం ఏంటంటే ఈ ప్రయాణాలు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీకు మంచి సంపాదన ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చే ఖర్చులు, సంపాదన మధ్య సమతుల్యతను పాటించండి. కొన్ని ఊహించని ఖర్చుల కారణంగా మీరు మీ ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆర్థిక సమస్యలు ఏవి ఎదుర్కోకుండా ఉండాలి అంటే మాత్రం డబ్బును సరైన మార్గంలో ఉపయోగించండి. వ్యాపారంలో కొత్త అవకాశాలను కనుగొంటారు. ఆ ఒప్పందాలను ఉపసంహరించుకోవడానికి చాలా కష్టపడతారు. మీరు మీ పోటీదారుడితోటి పోటీ పడితే కనుక విజయం సాధిస్తారు. ఈ నెల మీరు కొత్త ప్రదేశాలని కూడా సందర్శిస్తారు. మీరు ఒక విదేశీ యాత్రకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటే అవి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో శుభకార్యములు నిర్వహించుట, ఉల్లాసంగా బంధువులతోటి, మిత్రులతోటి చేరికలు ఏర్పడడం జరుగుతుంది. ఉద్యోగ జీవనంలో కార్యానుకూలత లభిస్తుంది. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఇక చివరి వారానికి వచ్చేసరికి వృత్తి, వ్యాపారాలు సులువుగా ఆశించిన విధంగా కొనసాగుతాయి. మాసాంతంలో సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు నిల్వధనం ఏర్పడుతుంది. చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. అయితే ఈ నెల మీరు కొత్త వ్యాపారం లేదా కొత్త పనుల్ని ప్రారంభించవద్దు.
మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తుంటే మంచి ఫలితాల్ని పొందడానికి మీరు ఉత్తమ ప్రయత్నాల్ని చేయండి. మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారో అంత ఎక్కువగా విజయం మీకు లభిస్తుంది. ట్రావెలింగ్, ఇంజనీరింగ్, ఐటీ సెక్టార్ వంటి రంగాలలో ఉన్న జాతకులు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, విజయాలు చేకూరుతాయి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం రోజున నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే శుభాలు కలుగుతాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ నెల కొన్ని సందర్భాలలో మీరు ఒత్తిడికి లోనవుతారు. మీరు ఎంతగా కోరుకున్నప్పటికీ కూడా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. మీకు ఏదైనా విషయం గురించి సందిగ్ధత అనేది ఉంటే మీ ఆనందాన్ని లేదా ఆ విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మీకు ఇష్టమైన వారితో పంచుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే మీకు కలిగే సందిగ్ధతకు సమాధానాల్ని పొందుతారు, మీ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. తల్లిదండ్రులతోటి సంబంధాలు బాగుంటాయి. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ భాగస్వామిపై కోపం చూపకుండా సహనంతో వ్యవహరించండి. కోపాన్ని చూపిస్తే మాత్రం మీ సంబంధంలో చేదును కలిగిస్తుంది. అదే సమయంలో ఇంటి శాంతికి కూడా భంగం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.